వెల్కమ్ బ్యాక్. ఇక పలు వార్తాపత్రికల్లోని ముఖ్య అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకుంటే, మోడీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే, 10 ఏళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు, మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే. ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు హస్తం పార్టీకి సిపిఐ మద్దతు, ఫలించిన డిప్యూటీ సీఎం భట్టి చర్చలు అన్న వార్తను చూస్తున్నాం. ఇంకా గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడీ చేస్తోంది, అమలు చేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి, సీఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం, 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి, అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి, మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం, నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటేయాలి, తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి, ఆ వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ రష్, మే 10, 11, 12 తేదీలో భారీగా వెయిటింగ్ లిస్ట్, ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం అన్న ఉద్దేశంతో కూడిన ఒక వ్యాఖ్యని మనం చూస్తున్నాం. ఇక మరోవైపు 24న ఇంటర్ ఫలితాలు, మొదటి రెండో సంవత్సరం ఒకేసారి విడుదల, 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇక మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు, ఆఖరి రోజు భారీ బహిరంగ సభ, కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైన వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ చేయడం లేదు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకటన కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు మండు వేసవిలో ముంచెత్తే వాన, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మార్కెట్ యార్డులో తడిసి ముద్దైన ధాన్యం, వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు నష్టం, 10 ఎకరాల్లో నేల రాలిన మామిడి, నష్టంపై నివేదిక కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు బారాసాలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది, ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి దాపురించిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరోవైపు రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బారాస శ్రేణుల ఘర్షణ, బారాస కార్యకర్త మృతి, 3 గాయాలన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ లోను అవినీతిపై ఫిర్యాదు చేయొచ్చు అన్న ఏసీబీ వ్యాఖ్యలను చూడొచ్చు. మరోవైపు మైగ్రేన్ మాయం, న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ తో బాధ నుంచి శాశ్వత విముక్తి, ఆసియాలోనే తొలిసారి ఏఐజీలో చికిత్స, నొప్పి సంకేతాలు మెదడుకు వెళ్లకుండా ఏర్పాటు, మారిషస్ యువతికి ఆపరేషన్ సక్సెస్, అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించిన వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక మరోవైపు 65 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు, క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి, ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపన్న వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇక మరోవైపు చల్లబరిచి నష్టపరిచి, ఈదురుగాల్లో వాన, చేతికొచ్చే దశలో పంట నష్టం, పలు జిల్లాలో నేలకు ఒరిగిన వరి, మొక్కజొన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం, కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, పిడుగుపాట్లకు పలు చోట్ల మూగజీవాలు బలి, హైదరాబాద్ లో ట్రిప్ అయిన ఈ 200 ఫీడర్లు, పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, జనగాం జిల్లా నర్మేటలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం, రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు, ఆదిలాబాద్ జిల్లా బేలా చప్రాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత అన్న వార్తల్ని మనం చూడొచ్చు. ఇక తొలి దశలో 65%, చాలా రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే తక్కువే, లక్షద్వీప్ లో అత్యధికంగా 83.88%, బీహార్లో అత్యల్పంగా 48.50% నమోదైన చూస్తున్నాం మనం. ఇక రాష్ట్రంలో 3వ రోజు 77 నామినేషన్లు, లోక్సభ ఎన్నికలకు భారీగా మరో సెట్ దాఖలు చేసిన ఈటెల, బీఆర్ఎస్ తరఫున కరీంనగర్ లో వినోద్, జహీరాబాద్ లో అనిల్, 3 రోజుల్లో 194 నామినేషన్ల వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు మేడిగడ్డకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఏం తినాలన్నా భయమే, అడ్డగోలుగా ఆహార కల్తీ, ప్రమాణాలు పాటించని హోటళ్లు, కాలం చెల్లిన ఉత్పత్తుల వాడకం, ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతాలు, పలు హోటళ్లకు నోటీసులు అందజేసిన వార్తల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా, ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక మరోవైపు న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గేలా అన్న వార్తను కూడా హైలైట్ చేసింది ప్రధానంగా ఆంధ్రజ్యోతి. ఇక మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయిన వార్తను కూడా చూస్తున్నాం. ఇక మరోవైపు రాహుల్ గాంధీకి సంబంధించి వాయనాడ్ నుంచి రాహుల్
పరారే, వేరే సీటు చూసుకోవాల్సిందే అన్న మోడీ వ్యాఖ్యల్ని కూడా మనం చూడొచ్చు. ఇక కేడీని దించేసాం, ఇక మోడీనే. ఇక ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడీల కుట్రలు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్ నువ్వు ఖాళీ చేయడానికి ఇది ఫుల్ బాటిల్ కాదు. కాంగ్రెస్ సర్కార్ జోలికి వస్తే బట్టలు కూడా తీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పనైపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి దుర్మార్గుడు. దుబ్బాకలో రఘునందన్ ను గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూసుకుంటే, ఇక సాక్షి విషయానికి వస్తే, చెప్పబోయే చంద్రబాబు బచ్చా అంటూ భయమెందుకు, చింతపాలెం మేమంతా సభలో వైఎస్ జగన్ ధ్వజం అన్న వార్తని మనం ప్రధానంగా సాక్షిలో చూడొచ్చు. జన జాతర అనకాపల్లి జిల్లా గొడిచెర్ల నుంచి ప్రారంభమైన 19వ రోజు మేమంతా సిద్ధం యాత్ర. సీఎం జగన్ ను కలిసేందుకు జాతీయ రహదారిపై ఉదయం నుంచి బారులు తీరిన జనం అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం జగన్ పై హత్యాయత్నం, ఇది బోండా మానుచరులతో చేయించిన దాడి అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మార్గదర్శి రామోజీపై కేసు కొట్టివేతను ఆక్షేపించిన సుప్రీంకోర్టు, హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ వాదనలను విని ఉండాల్సిందే అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు మార్గదర్శి వ్యవహారంలో ఏడాది చివరకు లాజికల్ ఎండింగ్ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక గ్లాస్ తో దాడులకు దిగాలి, సీఎం జగన్ పై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి, రెడ్లు చెడ్డవారు కాదా, ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ఓటమి భయంతోనే టీడీపీ ఉన్మాదం, మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని పసిగట్టే హింసాత్మక చర్యలకు దిగిన టీడీపీ, భయోత్పాతం సృష్టించేందుకే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి హత్య, మేం సంయమనంతో ఉండడాన్ని చేతగాని తనగా తీసుకోవద్దు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల హెచ్చరించిన వ్యాఖ్యని కూడా చూడొచ్చు. ఇక మరోవైపు వల్ల రామయ్యపై చర్యలు తీసుకోండి, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, కోడ్ ఉల్లంఘనే, గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ఎన్నికల కమిషన్ వార్తను చూస్తున్నాం. ఇక ఫ్యాక్ట్ చెక్, ఈనాడు పునాదుల్లోనే మద్యం, రామోజీ ఎదుగుదల మద్యంతోనే ఈనాడు కోసం సారా వ్యతిరేక ఉద్యమం అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మోసమే పవన్ బ్రాండ్, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ అజెండా, జన సైనికులను కాపు యువకులను బాబుకు బానిసలుగా మార్చారన్న మహేష్ వ్యాఖ్యని కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. 10 ఏళ్ల అధికారం మాదే, కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలిప్పి ఉరికిచ్చి కొడతా అన్న వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక చెడగొట్టు వానలతో పంటలు ఆగం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచి కొట్టిన వర్షాలన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు 27న రాష్ట్రానికి ప్రధాని మోడీ, నోవాటెల్లో బీజేపీ ఈవెంట్, ప్రొఫెషనల్స్ తో మీటింగ్, ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్, మోడీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా రానున్నారన్న వార్తను కూడా ప్రచురించింది వెలుగు. ఇక కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయాడు, ఆయన వెంట ఉన్నాలతోనే బీఆర్ఎస్ ఆగమైంది, ఇప్పటికైనా మేల్కొకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది, మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక సొంత ఎమ్మెల్యేలపైన నమ్మకం లేదా, సీఎం రేవంత్ అభద్రతా భావంతో ఉన్నారన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను కూడా చూస్తున్నాం. ఇక మరోవైపు మాకు మద్దతు ఇవ్వండి, సిపిఐకి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి, బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తామని కూనంనేని వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఎస్, ఇక దూరదర్శన్ లోగోకు కాషాయ రంగు, ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ ను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్పదమైంది, ప్రచార భారతిగా మార్చేస్తున్నాడు బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రైట్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 TV.